హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మీరు తమ్నెయిల్లో చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా. నేనైతే ఈరోజు ఓవర్ కోట్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి రా సిల్క్ మీద ఇలా కొంచెం మల్టీ కలర్లో వచ్చింది అండ్ పైన అక్కడక్కడ సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట. బేసిక్గా ఇది ఏంటంటే నేను ప్లెయిన్ ఫ్రాక్ మీద కోసం తీసుకున్నాను. జస్ట్ బాడీ పార్ట్ వరకు ఇది వేసేసి కింద ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఓవర్ కోట్ అయితే మిగిలిన ప్లెయిన్ కలర్స్ని కూడా మనం కవర్ చేసేయచ్చు. అండ్ దీనికోసం అయితే నేను కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే వేయట్లేదు, ఓన్లీ బాడీ పార్ట్ వర్క్ అనమాట. ఇక్కడ నాకు 16 ఇంచెస్ హైట్ అయితే కావాలి. ఇదిగోండి 16 ఇంచెస్కి పెట్టుకుని ఇక్కడ నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇది 7 ఇంచ్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ కింద ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచ్ తీసుకున్నాను. అండ్ చెస్ట్ రౌండ్ కోసము ఇక్కడ నుంచి నేను 11 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను అనమాట. సేమ్ కింద వేస్ట్ దగ్గర ఇదిగోండి వేస్ట్ దగ్గర కూడా 10 ఇంచ్ పెట్టుకున్నాను. 10 ఇంచ్ పెట్టుకొని ఇంకొక 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇలా స్కేల్ పెట్టుకొని. నేనైతే ఎల్బో స్లీవ్స్కి లైనింగ్ అయితే వేయట్లేదు. మీరు ఒకవేళ లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే కనుక మినిమం 1.5 మీటర్ లైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు కొంచెం పెద్ద పన్నా అనమాట. అందుకనేసి నాకు ఎల్బో వరకు వచ్చేసింది. నార్మల్గా చిన్న పన్నా అనుకోండి 1.5 మీటర్ కావాలి ఇలా ఓవర్ కోట్ ఏదైనా స్టిచ్ చేసుకోవడానికి. అండ్ ఇదిగోండి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3.5 హైట్ 3.5 డెప్త్ పెట్టుకుని ఇదిగోండి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకుని ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఫీడింగ్ ఫ్రాక్ ఎవరికైనా కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి. ప్రిన్సెస్ కట్తో మనం ఫీడింగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే కనుక నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా సరే అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది, లేదు అంటే మీకు ఎక్కువ అనుకుంటే లాస్ట్లో కుట్టేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానిపైన ఇప్పుడు మార్క్ చేసిన బ్యాక్ పార్ట్ని వేసేసుకొని ఇదిగోండి ఇలా చుట్టూరు మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఈ ఓవర్ కోట్లో ఏంటంటే డాట్స్ లాంటివి అలాంటివి ఏమీ వేయమన్నమాట. సో అందుకని మనం ఎక్స్ట్రాగా డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ సేమ్ వేసేసుకొని ఇలాగా మొత్తం మార్క్ చేసేసుకొని ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర లోతు తీయాలి. నేను ఏంటంటే వీడియో క్లిప్లో మర్చిపోయాను అనమాట, స్టిచ్ చేసేటప్పుడు తీసుకున్నాను. మీరు ఇక్కడ చంక దగ్గర కూడా లోతు అనేది తీసుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ షేప్ నేను స్కాలప్ పెడుతున్నాను అనమాట. మనకి 3.5 తీసుకున్నాం కదా నెక్ విడ్త్, సేమ్ అదే నెక్ విడ్త్లో 3.5 ఇంచ్ తీసుకొని కింద మనకి ఎంతైతే ఉందో ఓవర్ కోట్ లెంత్ అంతా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇదిగోండి ఇలా జస్ట్ యూ షేప్ వచ్చేలాగా ఒక పెద్ద స్కాలప్ని అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చాక్తో. తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచులో మనము స్కాలప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక 1 ఇంచ్ అనేది మనం పెట్టుకోవాలి. అదేంటంటే 1 ఇంచ్కి పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అనమాట, అంటే పేపర్ పేస్టింగ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకుని దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్కి అయితే ఇలా సేమ్ మనం ఎలా అయితే పెద్ద స్కాలప్ని గీసామో అలాగే ఒక 1 ఇంచ్ లోపలికి మళ్ళీ గీసుకొని ఇదంతా మనము కట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఎగ్జాక్ట్గా 16 ఇంచ్ పెట్టాను కదా ఓవర్ కోట్ లెంత్ అనేది. సో ఈ పేపర్ పేస్టింగ్ కూడా మనకి ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీ హైట్కి తగ్గట్టు తీసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 3.5 ఇంచ్ ఉంది కదా. ఇదిగోండి నేనైతే ఇలా విక్స్ డబ్బా పెట్టేసి ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట స్కాలప్స్ అనేది. మరి ఇంకా కొంచెం ఎక్కువ డెప్త్ తీసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది బాగా రాదు, ఎక్కువ కట్స్ అనేది బయటికి బాగా ఎలివేట్ అయిపోతాయి అనమాట. ఇదైతే మినిమం ఇలా అయితే పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మార్క్ చేసుకున్న స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ కట్ వర్క్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే మనము కుట్టుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట, కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోద్ది. అందుకనే కొంచెం ఇలా జస్ట్ ఒక కర్వ్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. దీన్ని నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నాకు 14 ఇంచెస్ మిగిలిందనమాట లెంత్. ఎంత లెంత్ ఉందో నేను అంతా పెట్టేసుకుంటున్నాను.
నాకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకుని 3.5 ఇంచ్ ఏమో నేను డౌన్ పెట్టుకుంటున్నాను. డౌన్ పెట్టుకొని ఇలా మొత్తం అంతా మార్క్ చేసేసుకుంటున్నాను. నేను సైడ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అండ్ కింద వచ్చేసి 5 ఇంచ్ ఏమో లూజ్, అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుని జస్ట్ ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. దీనికి కింద నేను జస్ట్ సెల్ఫ్ పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. దీన్ని మొత్తం ఇలా అయితే కట్ చేసేసుకొని దీనికి ఫ్రంట్ కూడా లోత్ అనేది తీసేసుకోండి. నేను లైనింగ్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి దీన్ని టర్న్ చేసి స్టిచ్ చేయడానికి కుదరదు అనమాట. అందుకే సేమ్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే వేసేసుకుంటాను. అండ్ దీనికి లోతు తీయడానికి అయితే ఇదిగోండి ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టుకొని జస్ట్ ఇలా అయితే లోతు తీసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి లోత్ అనేది ఇలా వచ్చేసింది అనమాట నీట్గా. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి మనం మార్క్ చేసుకున్నాం కదా పేపర్ పేస్టింగ్ అనేది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్లో ఉండాలి. అండ్ దానిపైన లైనింగ్ వేసుకోవాలి. అండ్ దానిపైన నేను ఇక్కడ పేపర్ పేస్టింగ్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే ఈ పేపర్ పేస్టింగ్ వచ్చేసి నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లోకి వెళ్ళేలాగా పెడదామనేసి నేను అందుకనే దీన్ని పైన పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఇది స్కాలప్ కదా, జస్ట్ నార్మల్గా వేసేసి చుట్టూరు మనం క్లాత్తో మడిచి కుట్టేసి దాన్ని అలా వేసామనుకోండి ఫినిషింగ్ అయితే అస్సలు బాగోదు. అంటే బయటకు ఎలివేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్లౌజెస్కి మనం చేసుకుంటూ ఉంటాం కదా హ్యాండ్ వర్క్, అలా వేస్తే అసలు బాగోదు. అందుకని నేను అది మిడిల్లోకి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో ఏవే కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్లో ఏదో ఒక థ్రెడ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. డోరీ థ్రెడ్ నేను ఇక్కడ మిడిల్లోకి పెట్టుకోవడానికి అనమాట. ఇందాక చూపించాను కదా ఆ డోరీ థ్రెడ్స్. ఆ డోరీ థ్రెడ్స్ వచ్చేసి నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే కనుక నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అండ్ కింద కూడా లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నేను మిడిల్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ పెట్టడం మర్చిపోయి నేను పిన్స్ అన్ని అటాచ్ చేసేసాను. సో అందుకని ఇంకా స్టిచ్ చేసేటప్పుడు అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసి ఇక్కడికి జస్ట్ రఫ్ తీసుకొని ఇలా జస్ట్ ఒక 2 రఫ్స్ తీసుకొని ఇదిగోండి మొత్తం అంతా కూడా కట్ అంతా నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఈ స్కాలప్ అనేది స్టిచ్ చేయడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కార్నర్స్ అండ్ ఇక్కడ యూ షేప్ లాగా ఉంటుంది కదా, అక్కడంతా తిప్పడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. పిన్స్ అన్నీ ముందే సెక్యూర్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే అటు ఇటు కదిలిపోకుండా అలా ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసేసుకొని ఇదిగోండి దాని తర్వాత ఇదిగోండి జస్ట్ ఒక చిన్నది అంటే ఒక 1/4 ఇంచు ఉండేలాగా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఇలా ఉంచుకుని మొత్తం మిగిలినదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని మనకి ఎక్కడెక్కడైతే రౌండ్స్ తిరిగాయో కట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట స్కాలప్ షేప్ అనేది. చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని నేను షోల్డర్కి ఇక్కడైతే 2 అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేసి సైడ్స్లో కూడా కింద మొత్తం అంతా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఓన్లీ ఆర్మ్ డౌన్ ఉంది కదా అక్కడ వరకు మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపిస్తుంది అనమాట. మిగిలిన అంతా కూడా నేను లోపలికి సెక్యూర్ చేసేస్తున్నాను, అంటే పీచులు అనేది రాకుండా ఉండడం కోసం. దీనికైతే షోల్డర్ కూడా నేను వేసేసుకున్నాను. వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మొత్తం కట్ చేసేసుకోవాలి. దానికంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్కాలప్ అనేది బయటకు తీస్తున్నాను అనమాట. ఇలా జస్ట్ ఫింగర్స్తోనే బయటకు తీసేసుకొని ఇలా జస్ట్ షేప్ అనేది పెట్టేసుకోండి. దీని మీద నేను టాప్ స్టిచ్ అయితే వేయట్లేదు, ఎందుకంటే టాప్ స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ కొంచెం అవుట్ అయిపోద్ది అనమాట. అందుకని నేను కొంచెం ఐరన్ చేసేసుకుంటా. ఐరన్ చేసుకుంటే మనకి ఏంటంటే నేను ఫస్ట్ పేపర్ సాఫ్ట్ పెట్టినప్పుడు ఐరన్ చేసి పెట్టలేదు కదా, జస్ట్ నార్మల్గా పెట్టేశాను. అందుకనేసి ఇప్పుడు ఐరన్ చేసుకుంటే మనకి అది చక్కగా స్టిఫ్ అయిపోద్ది అనమాట, క్లాత్కి అటాచ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఇదంతా స్టిచ్ చేసేసుకుని ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. అండ్ పైన నెక్ దగ్గర కూడా జస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకుని దీనికి నేను చుట్టూ కూడా క్రాస్ పీస్ తీసుకొని నార్మల్గా స్టిచ్ చేసేస్తాను. మీరు
బిగినర్స్ అయితే కనుక ఖచ్చితంగా పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. నార్మల్గా అయితే ఇప్పుడు అందరూ గమ్ యూజ్ చేసి పెడుతున్నారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే కొంచెం క్లాత్ గమ్తో పెట్టాలి అంటే కొంచెం హెవీగా పెట్టాలన్నమాట గమ్ము, లేదంటే అతుక్కోదు. అందుకనేసి నేను ఎక్కువ గమ్ యూజ్ చేయలేదన్నమాట. ఇదిగోండి జస్ట్ నేను టర్న్ చేసేసి జస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేసాను, టాప్ స్టిచ్. బయాస్లో ఇంకా వేయలేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే బయాస్లో కూడా తీసుకుని వేసుకోండి, ఐ మీన్ అదే క్రాస్ పీస్ కూడా తీసుకుని వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా కింద టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సైడ్స్లో అలాగే హైట్ కరెక్ట్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మనము అటాచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అండ్ ఫినిషింగ్ కూడా పాడైపోతుంది అన్నమాట, మంచిగా రాదు. అండ్ ఇక్కడ ఏంటంటే షోల్డర్ దగ్గర కూడా మనం కుట్టింది కనిపించకుండా ఉండాలంటే ఇదిగోండి మనము ఎగ్జాక్ట్గా ఎలా అయితే వస్తుందో రైట్ సైడ్లో స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అలా వస్తుందో ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఇలా వేసి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర వేసిన స్టిచ్ కూడా కనిపించదు. ఓవర్ కోట్స్కి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. లేదు అంటే కనుక పీచులు వచ్చేసి అదంతా కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడైతే సింగిల్ పాదం పెట్టేసుకుని పైపింగ్ కోసం ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. పైపింగ్ కోసం స్టిచ్ చేసేసుకొని దీన్ని నేను నార్మల్గా హ్యాండ్కి అయితే పెట్టేసుకుంటాను. చాలా సన్న థ్రెడ్ తీసుకున్నాను అనమాట పైపింగ్ కోసము. అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇక్కడైతే నేను కట్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ చూస్తే కనుక బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా మీరైతే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి జస్ట్ కింద ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని మనం ఎక్కడైతే థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసామో సేమ్ ఆ థ్రెడ్కి ఎగ్జాక్ట్గా దాని మీద పడేలాగా అండ్ కింద క్లాత్ ఫోల్డ్ అయ్యి ఎగ్జాక్ట్గా దాని మీదకి వచ్చేలాగా ఇలాగ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను వాటిపైన కూడా వీడియోస్ చేస్తాను. చాలామంది చాలా వీడియోస్ అయితే అడిగారు, బట్ నాకేంటంటే ప్రెగ్నెన్సీలో ఉండడం వల్ల చేయడం కుదరలేదు. ఆ తర్వాత డెలివరీ. ఇప్పుడైతే కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఎవరికి ఏ టాపిక్ కావాలనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను దానిపైన కూడా వీడియోస్ చేస్తాను. చాలామంది పాపం రిపీటెడ్గా కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు, నాకైతే అసలు గుర్తులేదు వాళ్ళు ఏం టాపిక్ అడిగారు అనేది. నిజంగా చాలా అంటే చాలా సారీ. ఇదిగోండి ఇక్కడైతే హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మదీనా మార్కెట్లో తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 350 450 పడింది, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట, క్లాసీగా. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. దీన్ని అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట, కన్సీవ్ అవ్వకముందు. మ్యాక్సిమం ఒక 1.5 year అయిపోతుంది. అంతా కొనేసి అలా పక్కన చాలా ఉండిపోయాయి అనమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ. సో మీకు ఏ మోడల్స్ కావాలో చెప్తే నేను అన్ని డిజైన్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను మొత్తం అన్నీ. ఇదిగోండి సైడ్స్ కూడా ఇలా మొత్తం అంతా జాయింట్ చేసేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే సైడ్స్కి ఒకవేళ ఇన్ కేస్ మీకు లూజ్ అయినా టైట్ అయినా కూడా విప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నేను టర్జిల్స్ అనేది వేస్తున్నాను అనమాట. ఇవైతే చాలా చిన్నగా వేసుకోండి, పెద్ద వేసారనుకోండి చాలా ఆడ్గా కనిపిస్తుంది అనమాట. మీకు ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా వేసుకోండి. ఇదిగోండి నేను లాస్ట్ ఎడ్జ్లో కూడా కొంచెం ఓవర్లాక్ లాగా చేసేసాను అనమాట. చూసారా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. నేను స్కాలప్స్కి మెయిన్ పైన టాప్ స్టిచ్ అనేది వేయలేదు కదా, సో అందుకనే ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా ఉందన్నమాట. మనం పైన స్టిచ్ వేసామనుకోండి బాగోదు. ఎలాగో పేపర్ సాఫ్ట్ పెట్టాను కాబట్టి మొత్తం అంతా కూడా దానికి స్టిక్ అయిపోయింది. ఇదిగోండి స్కాలప్ అనేది ఇంత నీట్గా వచ్చింది. మనకి షోల్డర్ దగ్గర కూడా నీట్గా జాయింట్ అయిపోయింది. అండ్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.